లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా మిట్టూరు మండలంలో రాస్తా రోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు 2 మాసాలు కావస్తున్న రైతులకు కావాల్సినటువంటి కాంప్లెక్స్ కానీ యూరియాను కానీ ఈరోజు ప్రభుత్వం అందించడంలో పూర్తిగా విఫలం చెందిందని చెప్పేసి ఈరోజు మేము ఆవేదనతో వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి 2 మాసాలైనా నేటికి కూడా రైతులు యూరియా కోసం అగచాట్లు పడుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు అని చెప్పేసి మార్చి ఈరోజు రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతు సేవా కేంద్రాల్లో కూడా దాదాపు 15 రోజులుగా ఎక్కడ కూడా యూరియా లేని పరిస్థితి కనపడతా ఉంది. మిట్టూరు మండలం ఉన్నటువంటి పీర్సాపేట సొసైటీలో దాదాపు గత నెల 28వ తేదీ మరి దాదాపు ఉన్నటువంటి లోడు ఈ రోజు లారీ ఇక్కడి వరకు కూడా ఈరోజు సొసైటీ లేని పరిస్థితి కనపడతా ఉంది. రైతులకు ఈరోజు సొసైటీలో కానీ రైతు సేవా కేంద్రంలో కానీ ప్రైవేట్ షాపులో కానీ ఈ రోజు యూరియా లేని పరిస్థితి ఉంది. ప్రైవేట్ షాపులో మిట్టూరు మండలంలో మరి ఉంది కానీ ఈ రోజు 260 రూపాయలు ఉన్నటువంటి రేటు 350 రూపాయలు ఈరోజు బ్లాక్ అమ్ముతా ఉన్నారు. అంటే ఈరోజు అగ్రికల్చర్ అధికారులు ఏఎం గారు ఈరోజు నిర్లక్ష్యం చేసి ఈరోజు బ్లాక్ లో అమ్ముతా ఉన్నారు. అలాంటి అగ్రికల్చర్ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి రైతుల పక్షాన సిపిఎం లిబరేషన్ పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు రైతులు ఈరోజు చాలా ఆవేదన గురవుతా ఉన్నారు. ఒక పక్క వర్షాలు పడి పంటలు మునిగిపోతా ఉన్నాయి, మరో పక్క యూరియా లేక పంటలు నష్టపోతా ఉన్నారు. యూరియా లేక ఈరోజు బ్యాంకులో ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకొరకే తక్షణమే మిట్టూరు మండలానికి సొసైటీకి 2000 బస్తాలు యూరియా అవసరం ఉంది. వాటిని ఈరోజు తక్షణమే విడుదల చేయాలి. ఏదైతే ఆర్ఎస్కేలో కానీ ఈరోజు రైతు సేవా కేంద్రాల్లో యూరియా లేని పరిస్థితి ఉంది. మరి అగ్రికల్చర్ అధికారులు చెప్తా ఉన్నారు మేమేం చేయాలి, వాళ్ళు బ్లాక్లు అమ్ముతా ఉన్నారు, మా చేత కాదు చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు మీరు అవసరమైతే మీ ఉద్యోగానికి రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, ఏడీఏ గారు ప్రైవేట్ షాపులో ఆ రకమైనటువంటిది ఏదైతే ఉందో వాళ్ళపైన ఎంక్వైరీ చేసి ఎవరైతే బ్లాక్ లకు అమ్మినారో వాళ్ళపైన తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు కనుక తక్షణమే రైతులకు కావాల్సినటువంటి యూరియాను కనుక సప్లై చేయకపోతే రాబోయే కాలంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి, మిట్టూరు మండలం. వర్ధిల్లాలి సిపిఎం లిబరేషన్, వర్ధిల్లాలి సిపిఎం లిబరేషన్. ఇవ్వాలి రైతులకు యూరియాను వెంటనే, బ్లాక్ లో అమ్మేటువంటి అధికారుల పైన వెంటనే చర్య